వీక్లీ టెక్ న్యూస్ నెంబర్కి 4కి అందరికీ వెల్కమ్. మామూలుగా మనం ప్రతి టెక్ న్యూస్ సాటర్డేనే పోస్ట్ చేయాలి. కొంచెం లేట్ అయింది, ఈసారి సండే పోస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి కొంచెం గజిబిజిగా ఉంది నా లైఫే. ఒక దాని మీద తిరుగుతూ ఉన్నాను. సో దానివల్లనే ఒక రోజు లేట్గా వస్తుంది. అసలు నాకు సంబంధం లేని దాంట్లో ఒక దాంట్లో ఇరుక్కున్నాను నేను. దానివల్ల మైండ్ కొంచెం గజిబిజిగా ఉంది. ఒక పక్క నా సాఫ్ట్వేర్ జాబ్, ఇంకో పక్క వీడియోలు. ఇప్పుడు ఒకటి ఉందిలేండి, మీకు చెప్తా దాని గురించి టైం వచ్చినప్పుడు. మీకు దాని గురించి తెలియాలి, అందరూ కొంచెం అవేర్నెస్ రావాలి. దాని గురించి ఒక క్లియర్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అది సాల్వ్ అయిన తర్వాత నేనే క్లియర్ గా మొత్తం ఏం జరిగింది ఏంటి అని చెప్తాను. అదొక్క రీజన్ వల్లనే నిన్న రాలేదు, ఈ రోజు వస్తుంది వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. ఫస్ట్ న్యూస్ iQOO 15 నుంచి. iQOO 15 కి ఈసారి 5-year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7-year సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో ప్రైస్ లీక్ అయింది. 12GB ప్లస్ 256GB వచ్చేటప్పటికి 72,999 రూపీస్ పెట్టారు. అండ్ 16GB 512 వచ్చేటప్పటికి 79,999 రూపీస్ పెట్టారు. ఇది వితౌట్ బ్యాంక్ ఆఫర్. ఇంకా బ్యాంక్ ఆఫర్ అవన్నీ 4,000 5,000 యాడ్ చేసినా కానీ ఒక 68-67 వస్తుంది. మామూలుగా అదే ప్రైస్ కి OnePlus వాళ్ళు లాంచ్ చేశారు, అండ్ Realme వాళ్ళు కూడా లాంచ్ చేశారు. వీళ్ళు అదే ప్రైస్ కి లాంచ్ చేస్తే మాత్రం కొంచెం కష్టమే. ఇంకా తక్కువకు పెడితే మంచిది. అండ్ మీకు ఒకటి చెప్పాలి, నాకు ఆల్రెడీ ఈ ఫోన్ వచ్చింది. దీన్ని నేను టెస్ట్ చేస్తా ఉన్నాను. iQOO 15 అందరి పెద్ద యూట్యూబర్లతో పాటు మన వీడియో కూడా వస్తుంది అదే టైంకి. ఫస్ట్ టైం అనుకుంటా మనం అందరితో రిలీజ్ చేస్తాం ఒక వీడియోని. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఒకసారి చూడండి వీడియోని. అండ్ అంతేకాకుండా నేను క్లియర్గా చెప్పే వాళ్ళకి నేను ఆర్గానిక్గా చేస్తాను ఈ వీడియో అని చెప్పి. జస్ట్ నేను రివ్యూ చేస్తాను, మళ్ళీ మొబైల్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి మనీ ఇచ్చేది లేదు, మొబైల్ కూడా ఇచ్చేది లేదు. ఆ మెయిన్ పాయింట్ చెప్పే తీసుకున్నాయి ఈ మొబైల్. సో అందరితో పాటు 26th రోజు మన వీడియో కూడా వస్తుంది. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ప్రైజింగ్ అనేది ఇది ఎక్కువే, కానీ ఆ ప్రైస్కి పెట్టరని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ లీక్డ్ ప్రైజే. ఇంకా తక్కువ పెడితేనే బెస్ట్. 65,000 కన్నా తక్కువ పెడితేనే ఈ మొబైల్కి వెళ్ళండి. ఇప్పుడే చెప్తున్నాను. 65,000 కన్నా ₹1 ఎక్కువ పెట్టినా మీరు OnePlus తీసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్, నథింగ్ OS 4.0 రోల్అవుట్ చేస్తున్నారు అందరికి. ఆల్రెడీ నథింగ్ ఫోన్ 3కి వచ్చింది. మీ మొబైల్స్ ఏమైనా ఉంటే చూడండి, 2గానే వచ్చిందో లేదో. ప్రజెంట్ అయితే నా దగ్గర ఏ మొబైల్స్ లేవు నథింగ్, చూద్దామన్నా. మీకు ఎవరికైనా వచ్చి ఉంటే చూడండి. నథింగ్ 4.2 అయితే అందరికీ రోల్అవుట్ చేయడం మొదలు పెట్టారు. నెక్స్ట్, హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లో బెంగళూరునే ఓవర్టేక్ చేసింది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే ఏం లేదు, ఐటీ డిపార్ట్మెంట్స్ కానీ, ఫైనాన్స్ సెంటర్స్, HR డిపార్ట్మెంట్స్, ఇంకా R&D సెంటర్స్ కొన్ని ఉంటాయి కదా. సో ఇలాంటి హబ్స్ అన్ని ఎక్కువ హైదరాబాద్ లో ఉన్నాయి బెంగళూరు కన్నా ప్రస్తుతానికి. ఇది 2025 రిపోర్ట్. నెక్స్ట్, నథింగ్ ఫోన్ 3L 27th నవంబర్ లాంచ్ అవుతుంది. పెద్దగా ఈ మొబైల్లో స్పెసిఫికేషన్స్ ఏమి లేవు. 20,000 కన్నా తక్కువ అయితే చూడొచ్చు, కానీ 20,000 కన్నా ₹1 ఎక్కువ పెట్టినా ఈ మొబైల్ సైడ్ వెళ్ళద్దు అసలు. నెక్స్ట్, ఆల్రెడీ ఒప్పో X9 X9 Pro రిలీజ్ చేశారు. మీకు స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చెప్పి బోర్ కొట్టింది, కానీ నాకు ఏవి నచ్చలేదో చెప్తా. మెయిన్ గా ఒప్పో X9 లో వచ్చేటప్పటికి USB 2.0 సపోర్ట్ ఇచ్చారు. అండ్ LTPS ప్యానల్ యూస్ చేశారు, LTPO కూడా కాదు. వీళ్ళు పెట్టిన ప్రైస్ 74,999 రూపీస్. 75,000 పెట్టినప్పుడు USB 2.0 అందులో LTPS ప్యానల్ అనేది అసలు యాక్సెప్ట్ చేసేట్టు కాదు. ఇవి మెయిన్ డ్రాబ్యాక్స్. మీకు ఆ మొబైల్ కన్నా 65,000కి 68,000కి OnePlus iQ వస్తుంది. సో ఈ ఒప్పో X9 తీసుకోవడానికన్నా OnePlus iQ లో చూడొచ్చు మీరు. నెక్స్ట్, ఒప్పో X9 Pro కూడా రిలీజ్ చేశారు. దీంట్లో అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది మెయిన్ కెమెరాస్ ఓరియంటెడ్. X9 లో కూడా కెమెరాస్ బాగానే ఉంటాయి, X9 Pro లో కూడా బాగానే ఉంటాయి, కానీ ఎక్స్ట్రాగా ఒక టెలి కన్వర్టర్ లెన్స్ తెచ్చారు వీళ్ళు. మీరు ఈ లెన్స్ కొనుక్కోవాలనుకుంటే 30,000 పెట్టాలి ఎక్స్ట్రాగా. అండ్ X9 Pro మొబైల్ ప్రైస్ 1,10,000 పెట్టారు. అండ్ దీంతో పాటే ఒక ఒప్పో బడ్స్ కూడా రిలీజ్ చేశారు. వీటి ప్రైస్ ఒక 2,000 రూపీస్ పెట్టారు. మన ఛానల్లో మాక్సిమం ఈ మొబైల్స్ గురించి వీడియో అయితే రాదు, ఎందుకంటే అంత పెట్టి కొనలేము. నేను కొన్నా నా దగ్గర నుంచి తిరిగి కొనేవాళ్ళు ఉండరు. సో అందువల్ల అయితే మన ఛానల్లో ఈ మొబైల్స్ గురించి వీడియోస్ అయితే రావు. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆఫీస్ 365 ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి, అక్కడ రెడీమ్ ఆఫర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు అవుట్లుక్ అకౌంట్ ఉండాలి, లేకపోతే ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి అవుట్లుక్ తో. జస్ట్ మీ అవుట్లుక్ మెయిల్ తో లాగిన్ అవ్వండి చాలు, మీకు ఆఫీస్ 365 మొత్తం వచ్చేస్తుంది ఫ్రీగా. మామూలుగా ఇది కొనుక్కోవాలనుకుంటే 7,000 రూపీస్ ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు అందరికీ ఫ్రీగా వస్తుంది సంవత్సరం రోజులు. మీకు ఎక్సెల్, MS వర్డ్, MS ఆఫీసు ప్రతి ఒక్కటి అన్ని ఫ్రీగా ఉంటాయి. సో అందరూ అవైల్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. నెక్స్ట్, పోకో F8 సిరీస్ అయితే గ్లోబల్ గా లాంచ్ చేస్తున్నారు. దీంట్లో 2 హైలైట్ మొబైల్స్ ఉంటాయి. ఒకటి పోకో F8 Pro తీసుకొస్తే దీన్నే మన ఇండియాలో పోకో F8 గా తీసుకొస్తారు. దీంట్లో నార్మల్ గా ఉంటుంది మొబైల్ చూడడానికి, కానీ సౌండ్ బై బోస్ అని ఉంటుంది. ఈ సిరీస్ లోనే ఇంకో మొబైల్ ఉంది F8 Ultra అని చెప్పి. దీనికి వెనక సబ్ ఊఫర్ ఒకటి ఇచ్చింటాడు, సౌండ్ బై బోస్ అని ఉంటుంది. చిన్న సబ్ ఊఫర్ ఇచ్చింటాడు వెనక, స్పీకర్ లాంటిది. సో సౌండ్ దన్ దన్ అని కొడుతుంది. ఇది F8 Ultra గా గ్లోబల్ గా లాంచ్ అవుతుంది. ఇదే మొబైల్ మనకు గాని తీసుకొస్తే దీన్ని F8 Pro గా తీసుకొస్తాడు, కానీ తీసుకొస్తారా లేదా అని చెప్పి గ్యారంటీ లేదు. తీసుకొస్తే మాత్రం కొంచెం వెరైటీ ఫోన్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్, రష్యా వాళ్ళు ఒక చిన్న డ్రోన్ రెడీ చేస్తున్నారు. ఇది ఇన్సెక్ట్స్ డ్రోన్. మామూలుగా చీట్లాకోక చినుకులు ఇవి ఉంటాయి కదా, ఇలాగ చిన్న చిన్న ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ తో ప్రోటోటైప్ రెడీ చేస్తున్నారు. ఇవి మిలిటరీ వాళ్ళ కోసం, ఎక్కడ ఎనిమిస్ ఉన్నారో చూడడానికి ఇలాంటి వాటికి యూస్ అవుద్దని చెప్తున్నారు. చాలా చిన్నగా ఉంటాయి. ఇంతకుముందు చైనా వాళ్ళు చేశారు సేమ్, కాకపోతే వాళ్ళు పెద్ద పెద్ద పక్షుల్లో చేశారు, బోట్స్ లో. సో వాటికైతే బ్యాటరీ అవన్నీ మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ చీతాకోక చిలుక సైజ్ ఉన్నది. సో దాంట్లో అసలు ఈ బ్యాటరీని ఎలా మేనేజ్ చేస్తారా అనేది మాత్రం కొంచెం నాకు డౌట్ గానే అనిపించింది. ఇవి జస్ట్ ప్రోటోటైప్స్ ప్రస్తుతానికి.
చూడాలి ఇంకా బయటకు వస్తే ఎలా ఉంటాయో. మనకి ఎవరు ఇవన్నీ ఓన్లీ మిలిటరీ కోసం రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ Q3లో బెస్ట్ కార్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. మోస్ట్ సెల్డ్ కార్ లిస్ట్ ఇది. ఫస్ట్ ప్లేస్ లో టాటా నెక్సాన్ ఉంది. నెక్స్ట్ 3 వచ్చేటప్పటికి మారుతి నుంచే ఉన్నాయి, డిజైర్, ఎర్టికా, వ్యాగనార్. అండ్ 5th ప్లేస్ లో హోండా క్రెటా ఉంది. మిగతా లిస్ట్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇవి Q3లో మోస్ట్ సెల్లింగ్ కార్స్. ఇంకా ఫైనల్ గా ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్. బైసన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. ది బెంగాల్ ఫైల్స్ G5 లో స్ట్రీమ్ అవుతుంది. డీజిల్ మూవీ ఆహాలో ఉంది. ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చేటప్పటికి అమెజాన్ లో ఉంది. నెక్స్ట్ ఈ వీక్ థియేటర్ లో మొత్తం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 12 రైల్వే కాలనీ, రాజు వెట్స్ రాంబాయ్, పాంచ్ మిన్నర్. మీరు థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటే ఈ 3 సినిమాలు చూడొచ్చు. ఇది టోటల్ గా ఈ వీక్ మొత్తం టెక్ న్యూస్. 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టా 25,000 లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అని. మీరు ఒకవేళ 25,000 లో ఒక మొబైల్ కోసం చూస్తుంటే ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోద్ది ఏ మొబైల్ కొనుక్కోవాలో. నెక్స్ట్ వీడియో మన ఛానల్లో IQ15 గురించే వస్తుంది. ఒక డీటెయిల్ రివ్యూ తీసుకొస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీరు నా అనుకుంటే చాలు, ఎంత కష్టమైనా నేను వీడియోస్ చేస్తాను మీకోసం. థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.